హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో అయితే మా ఊరిలో రాముడి కళ్యాణోత్సవం జరిగింది. కళ్యాణోత్సవం 3 రోజుల నుంచి జరుగుతుంది. హోమాలు, విగ్రహ ప్రతిష్టలు, కళ్యాణోత్సవం అంతా జరిగాయి. కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిగా దర్శనం చేసుకుంటున్నారండి. మేము కొంచెం లేట్‌గా వెళ్ళాము. కళ్యాణోత్సవానికి వీడియో తీయలేకపోయాను. ఇదంతా గజస్తంభంకి పూజించారండి. ఇది కొత్త టెంపుల్ కాబట్టి గజస్తంభం నిలబెట్టారు. ఆ రోజు మార్నింగ్ తెల్లవారుజాము నుంచే నీకు ఈ పూజలన్నీ స్టార్ట్ చేశారు. ఇవొచ్చి 3 రోజుల నుంచి జరుగుతున్నాయండి. విగ్రహ ప్రతిష్ఠ కావచ్చు, గుడి టెంపుల్‌ది కళ్యాణోత్సవం కానీ, ఇట్లా ప్రతిరోజు 3 రోజుల నుంచి కూడా అన్నదానం అంతా జరుగుతూ ఉంది. మేమైతే లాస్ట్ రోజు కళ్యాణోత్సవం రోజు వెళ్ళామండి. మేము లోపలికి వెళ్దామన్నా కూడా చాలా రష్ ఎక్కువ ఉండడం వల్ల కళ్యాణోత్సవానికి లోపలికి వెళ్ళి నేను వీడియో తీయలేకపోయాను. నాకు పాసిబుల్ అయినంత మొత్తం వీడియో అంతా మీకు చూపిస్తున్నాను. ఇదంతా గజస్తంభం పూజ చూడండి. ఇక్కడ టెంపుల్ వాళ్ళంతా చందా వేసుకున్నారండి. ఊర్లో ఉండే పెద్ద మనుషులందరూ. వాళ్ళందరూ ప్రతి ఏ కార్యక్రమం జరిగినా కూడా బాగా చందాలు వేసుకొని అంతమంది ఊరంతా కలిసిమెలిసి అందరూ పూజలు చేస్తారు. చందాలు వేస్తారు. వాళ్ళందరికీ సన్మానం చేస్తున్నారండి. పేరు పేరున పిలిచి ప్రతి ఒక్కరికి సన్మానించారండి. మా ఊరిలో ప్రతి ఒక్కరి ఇంటికి అమౌంట్ కలెక్షన్ చేస్తారండి. ఎవరే కానీ మేము ఇవ్వము అని అన్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళకి చేతైన సహాయం చేసి టెంపుల్‌నంతా స్థాపించి అన్ని 3 రోజుల నుంచి పూజారులందరిని బయట నుంచి పిలిపించి అన్నీ చేశారు. ఇక్కడైతే మా ఆయనకి కూడా సన్మానిస్తున్నారండి. మా ఆయన ప్రతి ఇయర్ కూడా ఇక్కడ చౌడేశ్వరి టెంపుల్‌లో జ్యోతులు జరుగుతాయండి. అప్పుడు కూడా 2 ఇయర్స్ బ్యాక్ కూడా జ్యోతులు జరిగాయి. అప్పుడు కూడా మొత్తం జ్యోతులంతా మేమే చేయించాము. అప్పుడైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదండి. లేకపోతే చూపించేదాన్ని ఆ వీడియోస్ అన్నీ జ్యోతులంతా. ఇప్పటికే వంటలన్నీ స్టార్ట్ అయిపోయాయండి. భోజనాలు పెడుతున్నారు. కేసరి, కలర్ రైస్, గుత్తి వంకాయ కర్రీ, ఇంకా చాలా చాలా కర్రీస్ వంటలన్నీ ఉండినాయి. నేను తీద్దాం వీడియో అనే లోపల జనాలు ఎక్కువ వచ్చేసారు. అందుకే నేను కొద్దిగా ఐటమ్స్ చూపించాను. చాలా బాగా చేశారండి వంటలన్నీ. మేము కూడా భోంచేసుకొని వచ్చాము. అందరూ భోజనాలు చేస్తున్నారండి. ఇప్పుడైతే గుడిలో ఎవరు లేరు. అందుకే మీకు దేవుడిని ఇంకొకసారి చూపిద్దాం అనేసని క్లియర్‌గా చూపిస్తున్నాను. ఇక్కడైతే అందరికీ తాంబూలాలు ఇస్తున్నారండి. పసుపు, కుంకుమ, గాజులు ఆడవాళ్ళంతా ఉంటారు కదండీ! వచ్చిన వాళ్ళు భక్తులకి అందరికీ వాళ్ళు కూర్చొని అందరికీ ముత్తైదువులందరికీ తాంబూలాలు ఇస్తున్నారు. వీళ్ళు మాకు తెలిసిన మా బంధువులు అవుతారండి వీళ్ళందరూ చాలామంది. ఇదేనండి మా ఊరి కళ్యాణోత్సవం జరిగింది. 3 రోజుల నుంచి విగ్రహ ప్రతిష్ఠ కానీ, కళ్యాణం కానీ అన్నీ జరిగాయి. నెక్స్ట్ ఉగాదికి కూడా నేను జ్యోతులు అంతా చాలా రంగరంగ వైభవంగా జరుగుతాయి. అప్పుడు కూడా ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను.